సుందోపసుందులు భూమండలాన్ని అంతా జయించారు. ముల్లోకాలను వశం చేసుకున్నారు. తమ కోరిక తీర్చుకున్నారు. ఆ లోకకంటకులు దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు మానవులను పీడించారు, హింసించారు. వారి నుండి రత్నాలను అపహరించి సంతోషించారు. ఆ బలవంతులైనటువంటి శత్రువులను ఎదిరించేటువంటి మొనగాడు ముల్లోకాల్లోనే లేడు. ఈ కారణం చేత వారు భోగాలకు వశులైపోయారు. దేవతల్లాగా కర్మలు చేయటం మాని ఆనందాన్ని అనుభవించసాగారు. అందమైన స్త్రీలతో కలిసి విహరించారు. మెడలో మాలలు వేసుకున్నారు. చక్కగా అలంకారం చేసుకున్నారు. భక్ష్యభోజ్యాలను తిన్నారు. సుగంధ ద్రవ్యాలను ఒంటికి పూసుకున్నారు. పైన కూడా చల్లుకున్నారు. మనస్సుకు కావలసిన ఆనందాన్ని అనుభవించారు. మనస్సుకు నచ్చిన ప్రదేశాల్లో దేవతలలాగా విహరించారు. ఒకనాడు సుందోపసుందులు వింధ్యాపర్వతం మీద విహరించాలని వెళ్ళారు. అక్కడ మంచి ఆసనాలపై అందమైన స్త్రీలతో కలిసి కూర్చొని ఆనందిస్తున్నారు. అక్కడ పకపకా నవ్వుతున్నారు. అన్ని ఒళ్ళంతా మరిచిపోయారు. స్త్రీలను కూడా నవ్విస్తున్నారు. వారి ఎదుట కొంతమంది స్త్రీలు మధురంగా పాటలు పాడుతున్నారు. మరికొంతమంది స్త్రీలు చక్కగా నాట్యం చేస్తున్నారు. చక్రవర్తులు కదా వీళ్ళు. ఇంకొక మంది వారిని కొంతమంది స్తుతిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. ఆమె ఎర్రటి వస్త్రం ధరించింది. పూలు కోస్తూ వారికి కనిపించింది. తన రూపంతో ఆమె వారిని పిచ్చివారిని చేసేసింది. ఆమె పూలు కోస్తూ సుందోపసుందులు ఉన్నటువంటి ప్రదేశానికి అతి దగ్గరగా వచ్చింది. అక్కడ కరవీర పుష్పాలు కోయసాగింది. అప్పటికే వారిద్దరూ మధువును బాగా సేవించున్నారు. ఆ మదంతో వారి కన్నులు పైకెక్కి ఉన్నాయి. బాగా తాగారు, తెప్ప తాగారు బాగా. ఆ సమయంలో కొత్తగా తమ వద్దకు వచ్చినటువంటి అందాల రాశిని చూసేసరికి వారి మనస్సు పీడించింది. కాముడు వారిని బాధించాడు. ఆమెను పొందాలనే కోరికను వారిలో రగిలించాడు. వెంటనే వారు ఆసనాల నుండి విసురుగాలి పైకి లేచారు. సుందుడు తిలోత్తమ కుడి చేతిని పట్టుకున్నాడు. ఉపసుందుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు. అన్ని పనుల్లోనూ కలిసి ఉన్నారు కదా. ఇలా తిలోత్తమ చేతిని పట్టుకోవటంలో కూడా కలిసే పట్టుకున్నారు. ఒకే సమయంలో పట్టుకున్నారు. ఇది కూడా ఏకకాలంలో జరిగిపోయింది. అసలే వారు వరగర్వంతో ఉన్నారు. అమిత బలవంతులై ఉన్నారు. ఆపై ధనం, రత్నాలు, సురాపానం వల్ల మదమత్తులై ఉన్నారు. ఇలా ఉన్న వారికెప్పుడు కాముడు కూడా తోడయ్యాడు. ఇద్దరినీ తనకు వశం చేసుకున్నాడు. అంటే ఆ సుందోపసుందులు ఈ తిలోత్తమను చూసి చూపును తిప్పుకోలేకపోయారు. కాముడి ప్రభావం వల్ల తిలోత్తమ ఇద్దరికీ కావలసి అనిపించింది. ఒకరికొకరు కోపంగా చూసుకున్నారు. ఎర్రటి కళ్ళతో చూసుకుంటూ బెదిరించుకున్నారు. తిలోత్తమ ఇది గమనించి తనకు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయాలనుకుంది. ప్రారంభం అయిపోయింది ఇద్దరికి కూడా. కుడికంటి చివరల నుండి సుందుణ్ణి చూసి వశం చేసుకుంది. ఎడమ కంటి చివరి నుండి ఉపసందుణ్ణి చూసి లొంగ తీసుకుంది. వశం చేసుకుంది, లొంగ తీసుకుంది. అంతే. వారు మోహితులైపోయారు. అంతవరకు ఒకే మాట ఒకే బాటగా నడిచినటువంటి ఆ అపూర్వ సోదరులకు మొట్టమొదటిసారిగా మాటలలో తేడా వచ్చింది. కోపించి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. మమ భార్య తవ గురుహు ఇతి సుందోభ్యభాషత. మమ భార్య తవ గురుహు ఇతి సుందోభ్యభాషత. మమ భార్య తవ వధూః. మమ భార్య తవ వధూః
ఉపసుందోభ్య భాషత. సుందుడు ఉపసుందుడితో, ఈమె నాకు భార్య అవుతుంది గనుక నీకు తల్లితో సమానం అన్నాడు, జాగ్రత్త అన్నాడు. ఉపసుందుడు సుందుడితో చెప్తున్నాడు, ఈమె నాకు భార్య అవుతుంది, నీకు కోడలతో సమానం, నువ్వు మర్చిపో అన్నాడు. ఇలా వారి మధ్యలో మాటలు పెరిగాయి. ఈమె నాదంటే నాది అని, నీది కాదంటే నీది కాదని అరుచుకున్నారు. మోహంలో పడిపోవటంతో వారిలో స్నేహం, మంచి భావం నశించిపోయాయి. ఇక ఈ విషయం మాటలతో తేలలేదు కూడా, కొట్టుకోవటం దగ్గరకు వచ్చింది. అంతటితో కాలేదు వీడి. మామూలుగా ఎట్లా ఉండరంటే, ఎవరైనా చాలామంది వచ్చారు అప్సరసలు, ఒకదాన్ని ఒకటి పట్టుకుంటే నాది కావాలంటే తీసుకో, దానికి ఏమి అనేవాళ్ళు. ఇది ఇట్లా కాదు, ఇది తాపత్రం అయిపోయింది. నాది నాది అని కొట్టుకున్నారు. ఇంతవరకు కలగలేదు. ఎవడిది ముందు నాదంటే తీసేసుకో, దానికేం నాకేం ఇంకోటి వస్తుంది కదా, ఇంకోటి వచ్చేది, ఇది నాది నువ్వు తీసుకో. ఇది అట్లా కాదే, ఇది ఒకటే వచ్చింది. ఈమె నాకే కావాలని కోరికతో ఇద్దరు గదలు పట్టుకున్నారు, ఒకరినొకరు కొట్టుకున్నారు. సూరు ప్రారంభమైపోయింది. అంతే. ఆ గదల దెబ్బలకు ఇద్దరు కూడా నేల కూలారు. వాళ్ళ దెబ్బలకే కూలి ప్రాణాలు విడిచి పరలోకానికి చేరారు. ఆ సుందోపసుందుల శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అంతగా కొట్టుకున్నారట. ఈ 2 లైన్లో నేను చెప్పేశాను. వీళ్ళ యుద్ధం మనం ఎందుకు వివరించాలా, పని లేక. వీళ్ళు మహా ఎవరు అని వీళ్ళదేమి ఎలకల్లాగా, అందుకని నేను చెప్పలేదు, అక్కడితో వదిలేశాను. అప్పుడు వారు ఆకాశం నుండి జారిపడ్డ ఇద్దరు సూర్యుల్లాగా ప్రకాశించారు. ఇది వేరే, వీళ్ళంతా జోరుగా ఉన్నారట. దీన్ని ఎందుకు వివరించారో తెలీదు. వారు మరణించటాన్ని చూసి స్త్రీలు, రాక్షసులు ఎంత భయపడిపోయారు, పాతాళానికి పారిపోయారు. మరణించటం చూసే భయపడ్డారట. వారు మరణించటంతో బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు. దేవతలు, ఋషులతో కలిసి తిలోత్తమను మెచ్చుకున్నాడు. అందరూ కూడా, ఓ తిలోత్తమ, సూర్యుడు ఎక్కడి వరకు సంచరిస్తాడో నువ్వు కూడా అక్కడి వరకు సంచరిస్తావు, నీ తేజస్సును ఎవరూ చూడలేరు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. తర్వాత బ్రహ్మదేవుడు ముల్లోక రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి, తీసుకోవయ్యా, పెరికి పందలాగా ఎప్పుడూ పరిగెత్తిపోతూ ఉంటావు, ఏమి ఇంద్రుడో ఏమిటో అని ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. తన లోకానికి వెళుతున్నాడు. ధర్మరాజా, ఇది సుందోపసుందర చరిత్ర. అమ్మ బాబోయ్, ఇంతవరకు ఉందే. అంత వివరణ చేసి కొనాకు ఒకే లైన్లో చంపేశాడు. సరే, వారు అన్ని విషయాల్లోనూ కలిసి ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాట మీద నడిచారు. దీని అర్థం ఏమిటో చూస్తాం. అలాంటిది ఒక్క తిలోత్తమ కారణంగా వారు విడిపోయారు. తెలిసిందా మీకు నేను చెప్పింది? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తెలిసిందా? అందుచేత నేను మీ అందరిపైన గల ప్రేమతో ఆదేశిస్తున్నాను, మీలో మీకు భేదం రాకుండా నియమాలు నిర్ణయించుకొని పాటించండి. ద్రౌపది కారణంగా మీలో మీకు భేదం రాకూడదు, మీరు కొట్టుకోకూడదు, మరణించకూడదు. ఇది శాసనం. ఇది చెప్పడానికి ఇంత పని చేశాడు. ఒక సుందోపసుందుల కథ చెప్పాడు. వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళకి చెప్పాలి కదా. జాగ్రత్త, మీరు కొట్టుకోకూడదు, ఈ ద్రౌపది నుంచి మీరు కొట్టుకోకూడదు. సుందోపసుందులు చేసినట్టుగా 5 కొట్టుకుంటే గతే ఉంది, అంతా మహాభారతం జరగదు ముందుకి. అందుకని జాగ్రత్తగా మీరు చూసుకొని ఉండండి, మీకు శుభం జరుగుగాక అన్నాడు. వెంటనే ధర్మరాజు నారద మహర్షి ఎదురుగా ఒక నియమాన్ని ఇలా చెప్పాడు. సోదరులారా, మన 5 భవనాల్లోనూ ద్రౌపదీదేవి ఒక్కొక్క సంవత్సరం నివసిస్తుంది. ఏకాంతంలో ద్రౌపదితో కలిసి ఉన్నవాడిని ఇంకొక సోదరుడు చూడకూడదు. ఇది నియమం. ఆ ద్రౌపది ఎక్కడుంటుందో ఆ 1 సంవత్సరం ఉంటుంది ఒక భవనంలో. ఆ సమయంలో ద్రౌపదిని 1 సంవత్సరం చూడకూడదు. మనం చూసుకుందాం, అది లేదని కాదు, ద్రౌపదిని చూడకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించి వాడు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, ఉల్లంఘిస్తే
అని తెలిపాడు. ఆ నియమాన్ని విని నారద మహర్షి సంతోషించాడు. వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అంటే ఇది నారద మహర్షి ప్రేరణ చేత మహర్షి ఎదురుగానే పాండవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నియమం. అది ధర్మరాజు చెప్తే ఇంకా కాదనరు నలుగురు కూడా. కనుక వారిలో ద్రౌపది కారణంగా మాటల్లోనూ భేదం రాలేదు, చేష్టలలోనూ భేదం రాలేదు, గొడవలు రాలేదు. పంచపాండవుల్లో ఎవరికి ఏ విధంగానూ శత్రుత్వం ఏర్పడలేదు. ఇది ద్రౌపది పాండవుల సంసార జీవితమని జనమేజయుడి సంశయాన్ని వైశంపాయన మహర్షి తొలగించాడు. ఆయనకు ఉండింది కదా 5 మందితో ఎట్లా ఉంది అంటే ఇట్లా, ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. అబ్బా, లేకపోతే ఒప్పుకోడు ఈయన, ఇంకో కథ పెడతాడు. అందుకని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో విదురాగమన రాజ్యాలంబ పర్వము సమాప్తమవుతున్నది. పాండవులు నారద మహర్షి ఎదుట తాము పెట్టుకున్న నియమాన్ని మీరకుండా సంసార జీవితాన్ని సంతోషంగా గడపసాగారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర. అదిగాక ఈవిడ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతలాగా కనపడుతుందట. వీళ్ళకి కనపడినట్టుగా వాళ్ళకి కనపడదు, వాళ్ళకి కనపడినట్టుగా వాళ్ళకి కనపడదు. అసలు ద్రౌపదినే ఈ ఇంటికి వెళ్ళింది అనిపించాలి, అట్లా కనపడుతుందట. వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. ఆ సంవత్సరం అంతా వాళ్ళకి మాత్రమే ఆ రూపంలో కనపడుతుంది. ఒక్కవేళ పొరపాటున ఏమైనా చూసినా కూడా ఆ ద్రౌపదినే కాదు కదా, అందుకని యోచన లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. చూసావు నువ్వు వనవాసానికి వెళ్ళిపో అనటానికి వీల్లేదు. అందుకని ద్రౌపదినే కాదు, ఎవరో ఇంకొక ఆవిడలాగా కనపడేది అంతే. ఆ విధంగా సుఖంగా ఉన్నారట. ఇంద్రప్రస్థంలో భోగాలను అనుభవిస్తూ సుఖంగా జీవించారు. తమ పరాక్రమంతో రాజులందరినీ తమ వశంలో ఉంచుకున్నారు. అన్ని రాజులు కూడా, రాజులంతా కప్పకాణి కట్టేటట్టుగా చేసుకున్నారు. ద్రౌపది పాండవుల మాటను పాటించింది, వారి మనస్సును తెలుసుకొని నడుచుకుంది. వారు కూడా ద్రౌపది పట్ల అంతే ప్రేమను కలిగి ఉన్నారు కూడా. ధర్మంగా జీవిస్తూ సంతోషంగా జీవించసాగారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడి గోవులను కొంతమంది దొంగలు అపహరించుకొని పారిపోయారు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో బాధపడ్డాడు, కోపించాడు. ఖాండవ ప్రస్థానికి వచ్చి పాండవుల వద్ద ఇలా మొరపెట్టుకున్నాడు. అయ్యలారా, మా గ్రామంలో కొంతమంది నీచులు, క్రూరులు, పాపాత్ములైనటువంటి దొంగలు ఉన్నారు. వారు నా గోవులను అపహరించారు. వారి నుండి నా గోవులను రక్షించండి, నా గోవులను నాకు ఇప్పించండి, మిమ్మల్ని సహాయ చేయమని కోరుతున్నాను. బ్రాహ్మడి హవిస్సును కాకులు దొంగిలించినట్లుగా పెద్ద పులి లేని గుహను నీచమైనటువంటి నక్క ఆక్రమించినట్లుగా నా గోవులు అనే ధనాన్ని దొంగలు దోచుకున్నారు. బ్రాహ్మడికి గోవులే కదా ధనం. పెద్ద పులి లేనప్పుడు నక్కలు వచ్చేసి చేరుకున్నాయట పెద్ద పులి గుహలు. మాది మాది అన్నట్టు. పెద్ద పులి వస్తే అంతే, ఇంకా అట్లయిపోయింది మా పరిస్థితి. అరక్షితారం రాజానం బలిష్వడ్భాగ హారిణం తమాహు సర్వలోకస్య సమగ్రం పాపచారిణం సమగ్రం పాపచారిణం. ఈ రాజు ప్రజల సంపాదనలో 6వ భాగాన్ని పన్నుగా గ్రహించి ప్రజారక్షణ కోసం ఎలాంటి వ్యవస్థను చేయకుండా ఉంటాడో ఆ రాజును సమస్త లోకాలు పాపిష్ఠుడిని దూషిస్తాయి. నా గోవులను దొంగలు దొంగిలించారు, అవి లేకపోతే నేను ధర్మకార్యాలను చేయలేను. నేను వాటిపైనే ఆధారపడి ఉన్నాను. నా బాధను అర్థం చేసుకోండి, నా దుఃఖాన్ని తొలగించండి, ఆయుధాలను ధరించండి, నా గోవులను నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు. వెంటనే మాకు సహాయం చేయండి అని. అప్పుడు వెంటనే అర్జునుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, అయ్యా భయపడకండి, దుఃఖించకండి, మీ గోవులను నేను తెచ్చి ఇస్తాను అని ఆయుధాలు ఉన్నటువంటి
ఒక గది వైపుకు వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు. అర్జునుడు ద్వారం వద్దకు వచ్చి లోపలికి వెళ్ళాలా వద్దా అని సందేహించాడు. ఒక పక్క బ్రాహ్మణి దుఃఖాన్ని తలుచుకున్నాడు. ఉన్నట్టు బయలుదేరాలి, లేకపోతే బ్రాహ్మడు చచ్చిపోతాడేమో తెలియదు. బ్రాహ్మణ్ణి రక్షించాలా. ఇంకొక పక్క ధర్మరాజు ద్రౌపదితో మాట్లాడుతున్నాడు. అది ఎప్పటికి తీరుతుందో ఆ మాటలు తెలియదు. ఏకాంతంగా వేరే ఉన్నాడు. అతడి రక్తం ఉడికిపోతుంది. ఏం చేయాలి నేను? అతడి ఆర్తనాదాలు చెవుల్లో గింగురు తిరుగుతున్నాయి. ఆ బ్రాహ్మడు పెట్టుకున్నటువంటి మరోపక్క తాము పెట్టుకున్న నియమం అడ్డొచ్చింది. నియమం పెట్టుకున్నాడు కదా, ఒక్కవేళ నా భవనంలో ఎవరైనా ప్రవేశిస్తే వెళ్ళిపోవాలి వాళ్ళ అరణ్యానికని. అర్జునుడు సంకటంలో పడ్డాడు. అంతలోనే ఇలా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్రాహ్మణుడు దీనుడు. అతడి గోధనాన్ని దొంగలు అపహరించారు. ఎక్కడి నుంచో దానం తీసుకొచ్చాడు పాపం. అది ఇప్పుడు అపహరించారు. నాకిప్పుడు ఆయన కన్నీరు తుడవటమే ముఖ్యం, కానీ నా నియమాన్ని పాటించడం ముఖ్యం కాదు. బ్రాహ్మణుడు రాజద్వారం వద్దని విలపిస్తున్నాడు. ఆయనను నేడు రక్షించాలి, లేకపోతే ఆర్తరక్షణ ధర్మభంగం అవుతుంది. రాజులు అనిపించుకున్న వాళ్ళు ఎందుకు? ప్రజల కోసమే కదా ఉండాలా. ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది, మా అన్నకు చుట్టుకుంటుంది, రాజుగారికి. అదిగాక మేమందరం కలిసి ఆర్తుడిని రక్షించకపోతే ధర్మాన్ని పాటించటంలో అశ్రద్ధ వహిస్తున్నారు అనేటువంటి అపకీర్తి వస్తుంది. మేము ముందో ఉపారి ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా, రక్షించాలా జనాన్ని. నేనిప్పుడు రాజును నిర్లక్ష్యం చేసి గదిలోకి వెళితే ఈ తమాషి రెండు తాపత్రం మూడైపోయింది. రక్షించకపోయినా రాజును, ఆ రాజు ఎవరుంటే ధర్మరాయనే, లేక లోపలికి వెళితే ఇప్పుడు అదే రాజు, ఆ రాజు ఈ రాజే. అట్లా వెళ్ళకపోయినా రాజ్యాన్ని రక్షించట లేనటువంటి అపకీర్తి వస్తుంది. నేను ఇంకా వెళ్ళకపోతే ఇంకొక అపకీర్తి అంటే బ్రాహ్మణ్ణి రక్షించలేదని. ఎంత తాపత్రయం. గదిలోకి వెళితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది. నారదుడి ముందు ప్రతిజ్ఞ చేశాం కదా, ఒకరు గదిలో ద్రౌపది ఉన్నప్పుడు ఇంకొకరు వెళ్ళకూడదని. నేను వనవాసం చేయవలసి వస్తుంది కదా, పోనీ రాజును తిరస్కరించినట్లు అవుతుంది కదా. ఏంటి? వెళ్ళకపోయినా రాజును తిరస్కరించినట్లు, వెళ్ళినా రాజును తిరస్కరించినట్లు అవుతుంది. అపకీర్తి. నాకు అపకీర్తి వస్తున్నా పర్వాలేదు, కానీ రాజ్యానికి రాకూడదు అపకీర్తి. బ్రాహ్మణ్ణి రక్షించాల. న్యాయసమ్మతంగా యోచన చేశాడు. నా మాటలకు విలువ ఉండదు కదా అని, అవి నమ్మశక్యం కానివి అవుతాయి కదా, అయినా పర్వాలేదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అధర్మో వై మహానస్తు వనేవా మరణం మమ శరీరస్య వినాశేన ధర్మయేవ విశిష్యతే. రాజు తిరస్కరించటం చేత నియమం భంగమై అధర్మ దోషం కలుగుతుంది, లేదా వనంలో మృత్యువు సంభవిస్తుంది. అంతే కదా. నేను నా శరీరాన్ని లెక్క చేయను. శరీర నాశనం కంటే గోబ్రాహ్మణ రక్షణ, ధర్మాన్ని రక్షించటమే మంచిది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.